మకర రాశి వారు ఈ వారం చాలా కష్టపడి పని చేయగలుగుతారు. కీలకమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ఊహించినటువంటి విధంగా మీరు లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. ప్రశంసలు అందుతూ ఉంటాయి. విజయాల పరంపర కొనసాగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యమైనటువంటి బాధ్యతలు చేపట్టడం పూర్తి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధార్మిక పరమైనటువంటి అనుకూలతలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు చాలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఉంటారు. ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు మీరు చేపట్టవలసినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం సానుకూలమైనటువంటి మార్పులు కూడా పొందుతూ ఉంటారు. ఫలితాలను పొందటంలో అనేక రకములైనటువంటి పద్ధతులను కూడా మీరు అవలంబిస్తూ ఉంటారు. ఈ వారం వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. మీకు మీ వ్యాపారాలను విస్తరింపచేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. అవకాశాల రూపంలో పెద్దవారిని కలుసుకుంటారు. ప్రధానమైనటువంటి వ్యక్తులుగా చెప్పబడుతున్న ఎవరైతే ప్రముఖులు ఉంటుంటారో వారిని కలుసుకునేటటువంటి ప్రయత్నం, వారి ద్వారా భాగస్వామ్యాలతో కూడినటువంటి ఆలోచనలు కూడా జరుపుతూ ఉంటారు. మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోవటమే కాకుండా మీరు ఇతరులకు మార్గదర్శకంగా ఉండేటటువంటి అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. ఇక గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కావచ్చు, లేదా వృత్తిపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వెళితే ఈ వారం మకర రాశి వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అవగాహనతో కూడినటువంటి ఒప్పందాలు ఉంటూ ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తారు. మంచి అభివృద్ధిని కూడా సాధించుకుంటారు. ఈ వారం మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించటము, పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించటం, అలాగే గణపతి నామాలను, గణపతి అష్టకమును పారాయణం చేయటం ద్వారా ఏమైనా ఇబ్బందులు కనుక ఎదురవుతున్నట్లయితే ఈ వారం అవన్నీ కూడా తొలగిపోయి ఆనందకరమైనటువంటి ఫలితాలు పొందేందుకు ఈ గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది.